ప్రోగ్రామ్ కోసమని అమెరికాకు వస్తూ ఉంటే ఆలీ గారు వైఫ్ జుబేదా అలీ గారు ఇద్దరు ఎయిర్పోర్ట్ లో, దుబాయ్ ఎయిర్పోర్ట్ లో అంటే వేరే ఫ్లైట్ ఎక్కాలి కదండి. సో దానికోసమని వేరే ఫ్లైట్ ఎక్కుదామని బయలుదేరుతా ఉంటే ఆ షాప్ల మధ్య నుంచి ఆలీ గారు వైఫ్ చేయబట్టుకుని నడుచుకుంటూ పోతుంటే వెనకాల ఒక జంట తిట్టుకుంటున్నారు. ఏమైందని చెప్పేసి వీళ్ళ దిక్కు చూస్తే వాళ్ళు ఏమనుకుంటున్నారు, చూడండి ఆలీ గారు వాళ్ళ వైఫ్ ని ఎంత మంచిగా చేయబట్టుకొని గట్టిగా పట్టుకొని మంచిగా ఎంత బాగా తీసుకెళ్తున్నారు, మీరు ఎప్పుడన్నా నన్ను పట్టుకున్నారా, చేయి ముట్టుకున్నారా, నేను నడుస్తూ ఉంటే అంత దూరంలో నడుస్తూ ఉంటావు. ఆహా అది కాదే అని చెప్పేసి అన్నాను. నేను పోయి ఆలీ అన్నతో అన్నాను, అన్నా ఏందన్నా నీ గురించి నువ్వు చేయబట్టి అందరికి లొల్లులు అవుతున్నాయి భార్య భర్తలకు అన్నాను. ఏమైందిరా అన్నాడు. ఏం లేదన్నా, నువ్వు జుబేదా అలీ బాబీ భార్య చేయి పట్టుకొని మంచిగా గట్టిగా పట్టుకొని నడుస్తున్నావు అంట కదా, ఎంత ప్రేమ ఉందని అనుకున్నా. ప్రేమనా తొక్కనా, చెయ్యొదిలితే ఏ షాప్ లో వచ్చి బిల్లు తెస్తుందని నా భయం నాకన్నాడు. జై శ్రీమన్నారాయణ. మనమందరం కూడా ఈనాటి ఆట వేడుకలకి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, రాజకీయవేత్తలకి, సినీ నటులకి నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ అంటే చాలా ఇష్టం. సో అందరికీ కూడా చక్కటి ఫ్యామిలీ చిత్రాలు తీసేటువంటి దిల్ రాజు గారికి కూడా, వారికి అందరికీ, మీ అందరికీ కూడా రాజకీయ పరంగా అందరికీ బాగుండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. అయిపోయి ఒక మినిస్టర్ గారు ఎలక్షన్ల ప్రచారానికి వెళ్ళి ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే వాళ్ళ ఆవిడ ఒక కోరిక కోరింది. ఏమండి ఏంటి? ఏం లేదు, మనం క్యాండిల్ లైట్ డిన్నర్కి వెళ్దామండి, చాలా రోజులైంది మనం కలిసి భోంచేయక. సరే పద అని చెప్పేది. ఆ గన్మెన్ కార్ తీవా, డ్రైవర్ దిమను. అబ్బా వాళ్ళు ఎవరు వద్దు, మన ఇద్దరమే కలిసి వెళ్దాం, ఇద్దరమే చక్కగా మాట్లాడుకుంటూ అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకుంటూ సరే పద అన్నారు. మినిస్టర్ గారు కార్ తీశారు, ఆయన్నే డ్రైవ్ చేస్తున్నారు, వైఫ్ పక్కన కూర్చుంది, కార్ బయలుదేరింది. కార్లో గ్యాస్ లేదని చెప్పేసి గ్యాస్ స్టేషన్ లో కార్ ఆపాడు. గ్యాస్ స్టేషన్ లో పని చేసుకునేవాడు వచ్చి ఆవిడ్ని చూసి, మినిస్టర్ గారి వైఫ్ ని చూసి ఇలా అంటున్నాడు, మేడం మీరు పద్మ గారు కదా? అవును, నా పేరు నీకెలా తెలుసు? అదేంటి మేడం, నన్ను గుర్తుపట్టలేదా? లేదు, కానీ ఎక్కడో చూసినట్టుంది. అదేంటి మేడం, 10 సంవత్సరాల క్రితం మీకు నాకు పెళ్లి చూపులు జరిగాయి, మీ జాతకాలు నా జాతకాలు కుదరలేదని మనం పెళ్లి చేసుకోలే కదా అన్నాడు పుసుకున. వెంటనే మినిస్టర్ గారికి గుండె బిల్లినంత పని అయింది. సరే ఆయన 3000 రూపీస్ పెట్రోల్ కొట్టినారు, బయలుదేరింది కారు. మినిస్టర్ గారు ఉన్నాయని ఉండకుండా మెల్లిగా గెలుక్కున్నారు భార్యని. ఏమే, ఒకవేళ గనక 10 సంవత్సరాల క్రితం వాడి జాతకాలు నీ జాతకాలు కుదిరుంటే ఇప్పుడు నీ పరిస్థితి ఏమై ఉండేదంటావు? ఏముంది, వాడు మినిస్టర్ అయ్యేవాడు, నువ్వు పెట్రోల్ పంపులో పనిచేసుకునేవాడు. సో ఇట్లా మనకు రకరకాలుగా మనకు ఎదురు దెబ్బలు తగులుతుంటాయి అన్నమాట. ఇవన్నీ మనం సరదాగా తీసుకొని చెప్పుకోవాలి, అంతే తప్ప మనం ఏమనొద్దు.